Hello students, now I am going to discuss about cascading style sheets. So cascading style sheets మనం CSS అని కూడా అంటాము షార్ట్ ఫామ్లో. CSS అన్న cascading style sheets అన్న మనం ఒకటే. So cascading style sheets is a way to specify user defined styles for HTML elements. సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ పేర్లోనే ఉంది స్టైల్ షీట్స్. సో ఈ స్టైల్ షీట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే HTML ఎలిమెంట్స్కి స్టైల్స్ అప్లై చేయడానికి. సో HTML ఎలిమెంట్స్ అంటే ఏంటి, మనం వెబ్ పేజ్లో HTML యూజ్ చేసి డిస్ప్లే చేసిన కంటెంట్ అంతా కూడా ఏమవుతుంది, HTML ఎలిమెంట్స్ అవుతుంది. సో ఆ HTML ఎలిమెంట్కి అంటే వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్కి మనం స్టైల్స్ అప్లై చేయడానికి, అంటే డిఫరెంట్ ఏ టైప్ ఆఫ్ స్టైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఉందనుకోండి, టెక్స్ట్కి కలర్ అప్లై చేయొచ్చు, సైజ్ అప్లై చేయొచ్చు, వెయిట్ అప్లై చేయొచ్చు. అలాగే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్లోకి మార్చొచ్చు, లోయర్ కేస్లోకి మార్చొచ్చు, అండర్లైన్ పెట్టొచ్చు, ఓవర్లైన్ పెట్టొచ్చు, బోల్డ్లో డిస్ప్లే చేయొచ్చు. బార్డర్స్ ఉన్నాయనుకోండి, బార్డర్ కలర్ మార్చొచ్చు, బార్డర్ లైన్ స్టైల్ మార్చొచ్చు, బార్డర్కి విడ్త్ పెంచవచ్చు. సో ఇటువంటి స్టైల్స్ అంటే మనం HTML యూజ్ చేసి వెబ్ పేజ్లో డిస్ప్లే చేసిన కంటెంట్కి డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయడానికి మనం CSS అనేది యూజ్ చేస్తాము. HTML ఈజ్ ద కంటెంట్. సో HTML యూజ్ చేసి ఏం చేస్తాం, మనం కంటెంట్ని క్రియేట్ చేస్తాం. ద స్టైల్ షీట్ ఈజ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో స్టైల్ షీట్ అనేది ఏంటి, మనం డాక్యుమెంట్ మీన్స్ ఇక్కడ వెబ్ పేజ్. సో ఆ వెబ్ పేజ్కి ప్రజెంటేషన్ అంటే స్టైల్స్ అప్లై చేయడానికి యూజ్ అయ్యేదాన్ని ఇక్కడ మనం స్టైల్ షీట్ అంటున్నాం. ఏ స్టైల్ ఈజ్ సింప్లీ ఏ సెట్ ఆఫ్ ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కెన్ బి అప్లైడ్ టు ఏ పీస్ ఆఫ్ టెక్స్ట్. సో మనం పీస్ ఆఫ్ టెక్స్ట్ని ఫార్మేట్ చేయడానికి అంటే డిఫరెంట్ వేస్లో మనం ప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే సెట్ ఆఫ్ ఫార్మాటింగ్ ఇన్స్ట్రక్షన్స్నే ఏమంటున్నాము, స్టైల్ అంటున్నాము. దేర్ ఆర్ 3 మెకానిజమ్స్ బై విచ్ వీ కెన్ అప్లై స్టైల్ టు అవర్ HTML డాక్యుమెంట్. సో ఇప్పుడు మనం క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ని 3 వేస్లో యూజ్ చేయవచ్చు. 3 వేస్లో యూజ్ చేసి HTML డాక్యుమెంట్స్కి మనం స్టైల్ అనేది అప్లై చేయొచ్చు. సో ఆ 3 వేస్ ఏంటనేవి చూద్దాం. ఫస్ట్ వన్, స్టైల్ కెన్ బి డిఫైన్డ్ విత్ ఇన్ ద బేసిక్ HTML ట్యాగ్. ఫస్ట్ వే ఏంటి అంటే స్టైల్ కెన్ బి డిఫైన్డ్ విత్ ఇన్ ద బేసిక్ HTML ట్యాగ్. అంటే మీరు ఎక్కడైతే HTML ట్యాగ్ రాస్తున్నారో ఆ ట్యాగ్ దగ్గరే మనం స్టైల్ని డిఫైన్ చేయొచ్చు. ఎక్కడైతే మనం ట్యాగ్ని యూజ్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పారాగ్రాఫ్ రాయాలి అనుకోండి, P ట్యాగ్ యూజ్ చేస్తాను కదా, ఆ P ట్యాగ్ రాసేటప్పుడు నేను స్టైల్ని మెన్షన్ చేయొచ్చు. సో అది ఒక వే. సెకండ్ వన్, ద స్టైల్స్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ద హెడ్ సెక్షన్ అండ్ అప్లైడ్ టు ద హోల్ డాక్యుమెంట్. సో సెకండ్ వేలో ఏం చెప్తున్నాము, స్టైల్ని ఎక్కడ డిఫైన్ చేస్తాము అంట, హెడ్ సెక్షన్లో డిఫైన్ చేస్తాము. అండ్ ఇట్ కెన్ బి అప్లైడ్ టు హోల్ డాక్యుమెంట్. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ వేలో ఏం చేస్తున్నాము, ట్యాగ్ ఎక్కడైతే రాస్తున్నామో అక్కడే స్టైల్ అప్లై చేస్తున్నాము అంటున్నాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బాడీలో పారాగ్రాఫ్ రాశాను. సో పారాగ్రాఫ్కి ఒక స్టైల్ అప్లై చేశాను, పారాగ్రాఫ్ ట్యాగ్కి ఒక స్టైల్ అప్లై చేశాను. ఏంటి అంటే ఫాంట్ కలర్ ఈక్వల్ టు రెడ్ అని. సో అది పారాగ్రాఫ్ ట్యాగ్ రాసినప్పుడు స్టైల్ అప్లై చేసి ఫాంట్ కలర్ ఈక్వల్ టు రెడ్ ఇచ్చింది. ఎగైన్ నేను మళ్ళీ అదే బాడీలో నేను మళ్ళీ వేరే పారాగ్రాఫ్ ట్యాగ్ రాసినప్పుడు నాకు ఆ స్టైల్ అప్లై అవుతుందా అంటే అప్లై అవ్వదు. సో ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తున్నాము, ట్యాగ్ ఎక్కడ రాస్తున్నామో అక్కడే స్టైల్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఆ ట్యాగ్ వరకు మాత్రమే స్టైల్ అప్లై అవుతుంది. అదే ట్యాగ్ని మళ్ళీ రిపీట్ చేసినా ఆ స్టైల్ అప్లై అవ్వదు. సెకండ్ మెథడ్లో ఏం చేస్తున్నాము, హెడ్ సెక్షన్లో డిఫైన్ చేస్తున్నాం స్టైల్స్. అంటే నేను హెడ్ సెక్షన్లో పారాగ్రాఫ్ ట్యాగ్ కలర్ ఏమి ఇచ్చుకుంటున్నాను, రెడ్ అని ఇస్తున్నాను. H1 ట్యాగ్ కలర్ ఏమని ఇస్తున్నాను, బ్లూ అని ఇస్తున్నాను. సో ఈ హెడ్ సెక్షన్లో డిఫైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నేను బాడీలో ఎక్కడికైనా పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసినా కూడా నాకు కలర్ ఏమొస్తుంది, రెడ్ వస్తుంది. ఎక్కడ నేను H1 ట్యాగ్ యూజ్ చేసినా కూడా కలర్ ఏమొస్తుంది, బ్లూ వస్తుంది. అంటే ఏంటి అంటే ఒక్కసారి ఈ ట్యాగ్కి స్టైల్, H1 ట్యాగ్కి ఈ స్టైల్స్ కావాలి, పారాగ్రాఫ్ ట్యాగ్స్కి ఈ స్టైల్స్ కావాలని మనం హెడ్ సెక్షన్లో డిక్లేర్ చేసేసుకుంటే
త్రూఅవుట్ ది బాడీ ఆ ట్యాగ్స్ని మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా అవే స్టైల్స్ అప్లై అవుతాయి. నెక్స్ట్ వన్, స్టైల్స్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఫైల్ అండ్ యూజ్డ్ ఫర్ మల్టిపుల్ HTML డాక్యుమెంట్. సో థర్డ్ మెథడ్లో ఏం చేస్తాము అంటే ఎక్స్టర్నల్గా స్టైల్స్ని ఎక్కడ డిఫైన్ చేసుకుంటాం, ఎక్స్టర్నల్గా అంటే సెపరేట్ నోట్ ప్యాడ్లో మనం డిఫైన్ చేసుకుంటాము. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మెథడ్లో ఆ లైన్ వరకే వర్క్ చేస్తుంది. ఏదైతే ట్యాగ్లో మీరు స్టైల్ రాశారో ఆ ట్యాగ్ వరకే స్టైల్ అప్లై అవుతుంది. సెకండ్ మెథడ్లో హెడ్ సెక్షన్లో డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి ఆ బాడీ మొత్తానికి ఎన్నిసార్లు యూజ్ చేస్తే ఆ బాడీలో ఆ ట్యాగ్స్ ఎన్నిసార్లు యూజ్ చేస్తే అన్నిసార్లు కూడా స్టైల్స్ అప్లై అవుతాయి. థర్డ్ మెథడ్లో ఏమంటున్నాము అంటే ఎక్స్టర్నల్గా అంటే సెపరేట్ నోట్ ప్యాడ్లో క్రియేట్ చేసుకుంటాము. ఏ వెబ్ పేజ్కి అయితే మనం ఆ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే ఆ వెబ్ పేజ్కి ఈ స్టైల్ని లింక్ చేసుకుంటాం. కాబట్టి మనం ఈ థర్డ్ మెథడ్లో ఎన్ని వెబ్ పేజెస్కి అయినా కూడా ఆ స్టైల్ షీట్ని అప్లై చేయొచ్చు అన్నమాట. సో ఇది ఎలా యూజ్ చేస్తాము అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఏ స్టైల్ హ్యాస్ 2 parts. సో ఇప్పుడు మనం క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ని డిఫైన్ చేయాలి అంటే మనకి ఆ స్టైల్ని డిఫైన్ చేయడానికి 2 parts కింద డివైడ్ చేసి ఉన్నాయన్నమాట. సో ఆ 2 parts ఏంటంటే ఏ సెలెక్టర్ అండ్ ఏ సెట్ ఆఫ్ డిక్లరేషన్స్. 2 partsలో ఫస్ట్ పార్ట్ ఏంటి, సెలెక్టర్. సెకండ్ పార్ట్ ఏంటి, సెట్ ఆఫ్ డిక్లరేషన్. సో ద సెలెక్టర్ ఈజ్ ద ట్యాగ్ ఫర్ విచ్ వీ అప్లై స్టైల్స్. సెలెక్టర్ అంటే ఏంటమ్మా, ట్యాగే, HTML ట్యాగ్. ఏ ట్యాగ్ని సెలెక్టర్ అంటాము అంటే ఏ ట్యాగ్కి అయితే మీరు స్టైల్స్ అప్లై చేస్తున్నారో ఆ ట్యాగ్ని మనం సెలెక్టర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను H1 ట్యాగ్కి స్టైల్ అప్లై చేస్తున్నాను అనుకోండి, సెలెక్టర్ ఏంటి అక్కడ H1. పారాగ్రాఫ్ ట్యాగ్కి స్టైల్ అప్లై చేస్తున్నాను అనుకోండి, సెలెక్టర్ ఏంటి P ట్యాగ్. టేబుల్ ట్యాగ్కి స్టైల్ అప్లై చేస్తున్నాను అనుకోండి, సెలెక్టర్ ఏంటి టేబుల్. లిస్ట్కి అప్లై చేస్తున్నాను అనుకోండి, సెలెక్టర్ ఏంటి UL కానీ OL కానీ. సో అలా మనం ఏ ట్యాగ్కి అయితే స్టైల్ అప్లై చేస్తున్నామో ఆ ట్యాగ్ నేమ్నే ఏమంటాము అంటే ట్యాగ్ నేమ్ని సెలెక్టర్ అంటాము. సెకండ్ పార్ట్ ఏంటి, ద డిక్లరేషన్. సో డిక్లరేషన్ హ్యాస్ 2 parts. అగైన్ డిక్లరేషన్లో మనకి 2 parts ఉంటాయి. 2 parts ఏంటంటే ప్రాపర్టీ అండ్ ఏ వాల్యూ. అంటే డిక్లరేషన్లో ఉండే 2 parts ఏంటి, ఏ ప్రాపర్టీ అండ్ ఏ వాల్యూ. సింటాక్స్ చూద్దాం. సో ఇప్పుడు CSSని డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేసే సింటాక్స్ చూద్దాం. సో సింటాక్స్ చూడండి, సెలెక్టర్ తర్వాత ఏం చేయాలి అంటే మనం కంపల్సరీ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. మీసాల్ బ్రాకెట్లు అంటారు వీటిని. సో ఈ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాపర్టీ వాల్యూ. ఈ ప్రాపర్టీ వాల్యూ కలిపి ఏమవుతుంది అంటే ఒక డిక్లరేషన్ అవుతుంది. అగైన్ ప్రాపర్టీ వాల్యూ. మీరు ఇలా ఎన్ని స్టైల్స్ అప్లై చేయాలి అనుకుంటే అన్ని ప్రాపర్టీస్ అన్ని వాల్యూస్ మెన్షన్ చేయాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాపర్టీని వాల్యూని మనం కాలంతో సెపరేట్ చేస్తాం. ఏంటి, ప్రాపర్టీని వాల్యూని కాలంతో సెపరేట్ చేస్తాం. సో ఈ ప్రాపర్టీ వాల్యూ కలిపి ఏమవుతుంది, ఒక డిక్లరేషన్ అవుతుంది. నెక్స్ట్ డిక్లరేషన్ని సెమీకోలన్తో సెపరేట్ చేస్తాం. సో CSS సింటాక్స్ గుర్తుపెట్టుకోండి, సెలెక్టర్ కర్లీ బ్రాకెట్, సెలెక్టర్ నేమ్ ఇచ్చిన తర్వాత అంటే ట్యాగ్ నేమ్ ఇచ్చిన తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాపర్టీ అంటే ఏ స్టైల్ అప్లై చేస్తున్నామో ఆ స్టైల్ నేమ్ చెప్పాలి, దానికి ప్రాపర్ వాల్యూ ఇవ్వాలి. సో ఈ ప్రాపర్టీని వాల్యూని కాలంతో సెపరేట్ చేస్తాము. నెక్స్ట్ ప్రాపర్టీ వాల్యూ కలిపేమంటాము, డిక్లరేషన్ అంటాము. డిక్లరేషన్ని సెమీకోలన్తో సెపరేట్ చేస్తాము. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము, ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ సెలెక్టర్ ఏం తీసుకున్నాను, నేను H1 తీసుకున్నాను. అంటే నేను ఏ ట్యాగ్కి స్టైల్స్ అప్లై చేస్తున్నాను, H1 ట్యాగ్కి స్టైల్స్ అప్లై చేస్తున్నాను. H1 తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను, కలర్ బ్లూ. ఇక్కడ ప్రాపర్టీ నేమ్ ఏంటమ్మా, కలర్. నేను ఏం ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను, కలర్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. దానికి వాల్యూ ఏమి ఇచ్చాను, బ్లూ ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ డిక్లరేషన్, ఫాంట్ సైజ్ తీసుకున్నాను. సో ఫాంట్ సైజు
వాల్యూ ఏమి ఇచ్చాను, 12 పిక్సెల్ ఇచ్చాను, అంటే ఫాంట్ సైజ్ నాకు 12 పిక్సెల్ ఉండాలి. సో సెమీకోలన్. సో డిక్లరేషన్ని సెమీకోలన్తో సెపరేట్ చేయాలి, ప్రాపర్టీని వాల్యూని కాలన్తో సెపరేట్ చేయాలి. సో ఈ పాయింట్స్ ఆల్రెడీ ఇప్పుడు నేను డిస్కస్ చేసినవి. ద సెలెక్టర్ ఈజ్ నార్మల్లీ ద HTML ట్యాగ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద స్టైల్. ఈచ్ డిక్లరేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రాపర్టీ అండ్ వాల్యూ. సో ప్రతి డిక్లరేషన్కి ప్రాపర్టీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ద ప్రాపర్టీ ఈజ్ ద స్టైల్ అట్రిబ్యూట్ వన్ వాంట్ టు చేంజ్. సో మనం ఏదైతే స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ స్టైల్ అట్రిబ్యూట్ మనకి ప్రాపర్టీ అవుతుంది. కలర్ కానీ, బార్డర్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఇలా. ఈచ్ ప్రాపర్టీ హ్యాస్ ఏ వాల్యూ. సో ప్రతి ప్రాపర్టీకి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఫర్ ఈచ్ సెలెక్టర్ దేర్ ఆర్ ప్రాపర్టీస్ ఇన్సైడ్ కర్లీ బ్రాకెట్స్. సో సెలెక్టర్కి ప్రాపర్టీస్ ఉంటాయి, వాటిని ఎందులో పెట్టాలి అంటే కర్లీ బ్రాకెట్స్లో ప్లేస్ చేయాలి. ఏ వాల్యూ ఈజ్ గివెన్ టు ద ప్రాపర్టీ ఫాలోయింగ్ ఏ కాలన్. సో వాల్యూని ప్రాపర్టీకి అసైన్ చేయడానికి ఏం యూస్ చేస్తామో కాలన్ ఇస్తాము. అండ్ సెమీకోలన్ సెపరేట్ ద ప్రాపర్టీస్. నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ని సెమీకోలన్తో సెపరేట్ చేస్తాం. నెక్స్ట్ గ్రూపింగ్ సెలెక్టర్స్. We can group 2 or more selectors to apply the same styles as follows. అంటే ఇప్పుడు నేను హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నప్పుడు ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో H1 ఒకటే సెలెక్టర్గా తీసుకున్నా, అంటే ఆ స్టైల్స్ అనేవి H1కి మాత్రమే అప్లై అవుతాయి. అలా కాకుండా నాకు H2కి, H3కి, H4కి వీటికి కూడా సేమ్ అవే స్టైల్స్ అప్లై చేయాలి అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే గ్రూప్ చేయొచ్చు. గ్రూప్ చేయడం ఎలాగా అంటే ట్యాగ్ నేమ్స్, సెలెక్టర్స్ సింగిల్ సెలెక్టర్ ప్లేస్లో మల్టిపుల్ సెలెక్టర్స్ తీసుకుంటాము విత్ కామా సెపరేటర్. సో ఒక్కొక్క సెలెక్టర్ని కామాతో సెపరేట్ చేస్తూ తీసుకుంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో ఇది మీకు ఎస్ఏ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్. టైప్స్ ఆఫ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇన్ లైన్ స్టైల్ షీట్, ఎంబెడెడ్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో మనం ఆల్రెడీ నేను సిఎస్ఎస్ ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు సిఎస్ఎస్ని 3 వేస్లో తీసుకోవచ్చు అని చెప్పాను కదా, ఆ 3 వేసే మనకి ఇక్కడ 3 టైప్స్. ఏంటవి? ఇన్లైన్ స్టైల్ షీట్, ఎంబెడెడ్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇన్లైన్ స్టైల్ షీట్ పేరులోనే ఉంది చూడండి, ఇన్ లైన్. విడదీసి చదవండి, ఇన్ లైన్. అంటే ఈ ఇన్లైన్ స్టైల్ షీట్ యొక్క ఎఫెక్ట్ ఎక్కడ వరకు ఉంటుంది అంటే ఒక లైన్ వరకే ఉంటుంది. ఇట్ ఎఫెక్ట్స్ ఓన్లీ 1 లైన్, అంతకు మించి మనకి అవ్వదు. అంటే 1 లైన్ మీన్స్ 1 ట్యాగ్, ఒక ట్యాగ్ని మాత్రమే, ఒక లైన్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్లైన్ స్టైల్స్ ఆర్ స్టైల్స్ దట్ ఆర్ రిటన్ డైరెక్ట్లీ ఇన్ ద ట్యాగ్ అండ్ ద డాక్యుమెంట్. అంటే ఇన్లైన్ స్టైల్స్ ఎక్కడ యూస్ చేస్తాము? HTML ప్రోగ్రాంలో మనం ట్యాగ్ ఎక్కడైతే రాస్తున్నామో ఆ ట్యాగ్ రాసే దగ్గరే మనం స్టైల్స్ని డిఫైన్ చేసేస్తే దాన్ని ఏమంటారు? ఇన్లైన్ స్టైల్ షీట్ అంటారు. ఇన్లైన్ స్టైల్స్ ఎఫెక్ట్ ఓన్లీ ద ట్యాగ్ దే ఆర్ అప్లైడ్ టు. ఇన్లైన్ స్టైల్స్ అనేవి ఏ ట్యాగ్లో అయితే రాస్తున్నామో ఆ ట్యాగ్కు మాత్రమే అప్లై అవుతాయి. అదే ట్యాగ్ని మళ్ళీ క్లోజ్ చేసేసి ఇంకొకసారి రిపీట్ చేసినా కూడా స్టైల్స్ అప్లై అవ్వవు, ఒక్కసారి మాత్రమే అప్లై అవుతాయి. సింటాక్స్. సో ఇన్లైన్ స్టైల్ షీట్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి అంటే లెస్ దెన్ సింబల్ అంటే ట్యాగ్ ఓపెనింగ్, ఎలిమెంట్ నేమ్ ట్యాగ్ నేము, స్టైల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేస్తాము, స్టైల్ ఈక్వల్ టు ప్రాపర్టీ వాల్యూ. అలా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటే నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఇన్ ద అబోవ్ సింటాక్స్ ఎలిమెంట్ నేమ్ రిఫర్స్ టు ద టార్గెటెడ్ HTML ట్యాగ్. ఎలిమెంట్ నేమ్ అంటే ఏంటి? మీరు ఏదైతే HTML ట్యాగ్కి స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ HTML ట్యాగ్. ప్రాపర్టీ రిఫర్స్ టు ద CSS ప్రాపర్టీ అంటే స్టైల్ అట్రిబ్యూట్, మీరు ఏ స్టైల్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టైల్ నేమ్. వాల్యూ రిఫర్స్ టు ఎన్ అసోసియేటెడ్ CSS వాల్యూ. సో ఆ ప్రాపర్టీకి రిలేటెడ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను. సో పారాగ్రాఫ్ ట్యాగ్కి ఇన్లైన్ స్టైల్ షీట్ అప్లై చేయాలి అంటే ఆ ట్యాగ్ ఎక్కడైతే యూస్ చేస్తున్నామో అక్కడే రాసేయాలి. సో పి అని పారాగ్రాఫ్ రాయడానికి ట్యాగ్ ఏంటి? పి.
సో ఇక్కడ నేను ఇప్పుడు ఇన్లైన్ స్టైల్ షీట్ అప్లై చేయాలి. ఇన్లైన్ స్టైల్ షీట్ అప్లై చేయాలంటే ఏ అట్రిబ్యూట్ తీసుకోవాలి, స్టైల్ అనే అట్రిబ్యూట్ తీసుకోవాలి. సో స్టైల్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ ఓపెన్ చేసి మీరు ఏదైతే ప్రాపర్టీస్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నారో వాటిని ఇవ్వాలి. ఇక్కడ నేను ఫాంట్ ఫ్యామిలీ తీసుకున్నాను. సో ఫాంట్ ఫ్యామిలీ ఏంటి, ఏరియల్. ఫాంట్ స్టైల్ తీసుకున్నాను. ఫాంట్ స్టైల్ ఏంటి, ఇటాలిక్. మీరు ఎప్పుడైతే ప్రాపర్టీస్ ఇవ్వడం అయిపోయిందో డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేసి ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్కి గ్రేటర్ దాన్ని క్లోజ్ చేయండి. సో ఇది ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఇన్ లైన్ వరకు మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. Embedded styles are styles that are embedded in the head section of the document. సో ఎంబెడెడ్ స్టైల్స్ అనేవి ఎక్కడ ప్లేస్ చేస్తుంటాయి, హెడ్ సెక్షన్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఎంబెడెడ్ స్టైల్స్ ఎఫెక్ట్ ఓన్లీ ద ట్యాగ్స్ దట్ ఆర్ అప్లైడ్ ఇన్ దట్ పేజ్ ఓన్లీ. సో ఎంబెడెడ్ స్టైల్స్ అనేవి ఎక్కడ అప్లై అవుతాయి అంటే ఆ పేజ్, హోల్ పేజ్, ఏ వెబ్ పేజ్ హెడ్ సెక్షన్లో అయితే డిక్లేర్ చేశారో దాని బాడీలో ఉండే ట్యాగ్స్కి అప్లై అవుతాయి అన్నమాట. ఆ వెబ్ పేజ్ మొత్తానికి కూడా అప్లై అవుతాయి. ద స్టైల్ డెఫినిషన్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద ఓపెనింగ్ స్టైల్ అండ్ క్లోజింగ్ స్టైల్ ట్యాగ్స్. మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్ని డిఫైన్ చేయాలి అంటే ఇక్కడ ఒక ట్యాగ్ యూజ్ చేయాలి. ఆ ట్యాగ్ ఏంటి, స్టైల్ ట్యాగ్. ఇంతకుముందు మనం ఇన్లైన్ స్టైల్ షీట్లో రాసినప్పుడు కూడా స్టైల్ అనేది యూజ్ చేసాము. అక్కడ స్టైల్ అనేది యాట్రిబ్యూట్, గుర్తుపెట్టుకోండి. ఇన్లైన్ స్టైల్ షీట్లో స్టైల్ అనేది యాట్రిబ్యూట్, ఎంబెడెడ్ స్టైల్ షీట్లో స్టైల్ ట్యాగ్. ఈ స్టైల్ అనేది ట్యాగ్ అనమాట. ఈ ఓపెనింగ్ స్టైల్, క్లోజింగ్ స్టైల్ ట్యాగ్ మధ్యలో మనం ఈ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ని అంటే సిఎస్ఎస్ డిక్లరేషన్స్ని చేస్తాం. ఇప్పుడు ఈ ఓపెనింగ్ స్టైల్, క్లోజింగ్ స్టైల్ ట్యాగ్ అనేది ఎక్కడ ప్లేస్ చేసి ఉంటుంది, ఓపెనింగ్ హెడ్, క్లోజింగ్ హెడ్ ట్యాగ్స్ మధ్యలో ప్లేస్ చేయబడి ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. హెడ్ సెక్షన్ తీసుకున్నాను, టైటిల్ ఎంబెడెడ్ స్టైల్ షీట్. సో చూడండి, టైటిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఎప్పుడు హెడ్ సెక్షన్లో టైటిల్ ఒకటే ఇచ్చాం, వేరే ఏమీ ఇవ్వాల. కానీ హెడ్ సెక్షన్లో టైటిల్ కాకుండా అదర్ ట్యాగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అందులో వన్ ఆఫ్ ద ట్యాగ్ ఏంటి, స్టైల్ ట్యాగ్. సో ఇప్పుడు స్టైల్ ట్యాగ్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు సిఎస్ఎస్ని డిఫైన్ చేయాలి. ఇక్కడ నేను ఇప్పుడు H1 అనే ట్యాగ్కి ప్రాపర్టీస్, వాల్యూస్ ఇచ్చాను. ఏంటి, ఏం ప్రాపర్టీ తీసుకున్నాను, కలర్ తీసుకున్నాను రెడ్, అలాగే బార్డర్ తీసుకున్నాను థిక్ గ్రూ. నెక్స్ట్ స్టైల్ అయిపోగానే స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేయండి, హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. తర్వాత బాడీ అనేది కామన్ అన్నమాట. సో మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ చేసి ఎంబెడెడ్ స్టైల్ షీట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది ఎంబెడెడ్ స్టైల్ షీట్ ద్వారా క్రియేట్ చేసిన వెబ్ పేజ్. సార్ ఫస్ట్ మనం ప్రోగ్రామ్ని ఓపెన్ చేద్దాం. చూడండి, ఇది ఎంబెడెడ్ స్టైల్ షీట్ని క్రియేట్ చేసిన ప్రోగ్రామ్. దీంట్లో ఫస్ట్ ఏం తీసుకున్నాము, HTML ట్యాగ్ తీసుకున్నాము. సో HTML ట్యాగ్ తర్వాత హెడ్ సెక్షన్ డిఫైన్ చేసాము. నెక్స్ట్ టైటిల్ డిఫైన్ చేశాను. టైటిల్ అయిన తర్వాత ఎంబెడెడ్ స్టైల్ షీట్ని ఎక్కడ డిఫైన్ చేస్తాము, హెడ్ సెక్షన్లోనే స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి. సో ఇక్కడ నేను స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేశాను. తర్వాత మనం స్టైల్స్ని డిఫైన్ చేస్తున్నాము. సో ఫస్ట్ డిఫైన్ చేసిన స్టైల్ ఏంటి, H1. సో H1కి ఏమి ఇచ్చాను నేను, సైజ్ ఎంత ఇచ్చాను, 35. అంటే టెక్స్ట్ సైజ్ ఎంత ఉండాలి, 35 పిక్సెల్స్ ఉండాలి. కలర్ ఏమి ఉండాలి, ఎల్లో ఉండాలి. నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏముండాలి, అప్పర్ కేస్ ఉండాలి. అంటే నాకు H1లో ఏమి ఇచ్చినా సరే నాకు అప్పర్ కేస్లో రావాలి. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ ఏముండాలి, ఏరియల్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఏముండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి, గ్రీన్ ఉండాలి. నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ అంటే టెక్స్ట్కి అండర్లైన్ అనేది ఉండాలి. సో ఇది నేను H1 ట్యాగ్కి
క్రియేట్ చేసిన స్టైల్స్. అలాగే పీ ట్యాగ్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా కొన్ని స్టైల్స్ని డిఫైన్ చేశాను. ఏంటవి? సైజ్ ఎంత ఉండాలి? 20 ఉండాలి. కలర్ ఏముండాలి? బ్లూ ఉండాలి. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే టెక్స్ట్ ఏ కేస్లో ఉండాలి? లోయర్ కేస్లో ఉండాలి. ఫాంట్ స్టైల్ వచ్చి ఇటాలిక్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఎల్లో ఉండాలి. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ ఇటాలిక్ ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఇంకొక ట్యాగ్ తీసుకున్నాను, బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్ కూడా నేను ఇక్కడ స్టైల్స్ డిఫైన్ చేస్తున్నాను. బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలి? పింక్ కలర్ ఉండాలి. సో స్టైల్స్ని డిఫైన్ చేయడం అయిపోయిన తర్వాత స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేసేసాను, హెడ్ సెక్షన్ని క్లోజ్ చేసేసాను. ఇప్పుడు బాడీలో హెడ్డింగ్ తీసుకున్నాను, పారాగ్రాఫ్ తీసుకున్నాను. అగైన్ హెడ్డింగ్ తీసుకున్నాను, పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి ప్రోగ్రామ్ని. ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి సేవ్ యాజ్ మీద క్లిక్ చేశాను. మీరు ఫస్ట్ టైం సేవ్ చేసినప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి. నేను ఎంబెడెడ్ అని ఇచ్చాను. ఎంబెడెడ్ డాట్ ఏమి ఇవ్వాలి? HTML. దీనికి ఎక్స్టెన్షన్ HTML అనే ఇవ్వాలి. ఎంబెడెడ్ స్టైల్ షీట్కి ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ చేయండి. సో ఇక్కడ మనకి వెబ్ పేజ్ అనేది సేవ్ అయ్యింది. ఇప్పుడు చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రిజల్ట్ చూడండి ఇలా వస్తుంది. మనం ఏవైతే స్టైల్స్ అప్లై చేసామో, ఫాంట్ కలర్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ చూడండి. ఇక్కడ హెడ్డింగ్కి నేను అప్పర్ కేస్ ఇచ్చాను కాబట్టి హెడ్డింగ్స్ అన్నీ అప్పర్ కేస్లో వచ్చినాయి. అండర్లైన్ ఇచ్చాను కాబట్టి అన్నిటికి అండర్లైన్ అనేది అప్లై అయింది. అంటే మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్లో ఒక్కసారి స్టైల్ డిఫైన్ చేసేసుకుంటే హెడ్ సెక్షన్లో ఆ ట్యాగ్స్ని మనం బాడీలో ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా అవే స్టైల్స్ అప్లై అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. External style sheets are styles that are written in separate document and then attached to various web documents. అంటే ఇప్పుడు మనం ఎంబెడెడ్ స్టైల్ షీట్ యూజ్ చేసినప్పుడు ఒక వెబ్ పేజ్కి మాత్రమే స్టైల్స్ అప్లై చేస్తున్నాం. అలా కాకుండా ఒకే స్టైల్స్ నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్కి, ఒక 100 వెబ్ పేజెస్కి అప్లై అవ్వాలనుకోండి, ఈ 100 వెబ్ పేజెస్లోనే మనం స్టైల్ షీట్ని డిఫైన్ చేయక్కర్లా. ఏం చేయొచ్చు? ఒక స్టైల్ షీట్ని డిఫైన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దాన్ని ఏం చేయొచ్చు అంటే ఈ 100 వెబ్ పేజెస్కి లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకుంటే ఈ 100 వెబ్ పేజెస్ కూడా ఆ స్టైల్ షీట్లో ఉన్న స్టైల్స్ని ఫాలో అవుతాయి అన్నమాట. మీరు ఎన్ని వెబ్ పేజెస్కి ఈ స్టైల్ షీట్ని లింక్ చేసుకుంటే అన్ని వెబ్ పేజెస్ కూడా అవే స్టైల్స్ని ఫాలో అవుతాయి. చూడండి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ కెన్ ఎఫెక్ట్ ఎనీ డాక్యుమెంట్ టు విచ్ దే ఆర్ అటాచ్డ్. మీరు ఏ HTML ప్రోగ్రామ్కి అయితే ఈ స్టైల్ షీట్ని లింక్ చేశారో ఆ HTML ప్రోగ్రామ్ ఆ స్టైల్స్ని ఫాలో అవుతాయి. అంటే ఏ వెబ్ పేజ్కి అటాచ్ చేస్తే ఆ వెబ్ పేజ్ ఆ స్టైల్స్ని ఫాలో అవుతాయి. సో మనం అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ని క్రియేట్ చేయాలి అంటే ముందు ఏం చేయాలి? సెపరేట్ నోట్ ప్యాడ్ తీసుకుని ముందు స్టైల్స్ని డిఫైన్ చేసేసుకోవాలి. డిఫైన్ చేసుకున్న తర్వాత ఏ వెబ్ పేజెస్ అయితే ఆ స్టైల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఆ వెబ్ పేజెస్కి ఈ స్టైల్ షీట్ని తీసుకెళ్ళి లింక్ చేస్తే సరిపోతుంది. The style definition in an external style sheet are stored in a separate file. So separate notepadలో మనం స్టైల్ షీట్ని డిఫైన్ చేసుకుంటాము. The external style sheet file is saved with CSS extension. సో ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఫైల్ని మనం .css అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుందాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో మీకు అప్పుడు క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు ఒక నోట్ ప్యాడ్ తీసుకున్నాను. ఆ నోట్ ప్యాడ్ తీసుకుని ఏం చేశాను అంటే జస్ట్ స్టైల్స్ని డిక్లేర్ చేస్తాను. ఇక్కడ మనం స్టైల్ ట్యాగ్ కానీ స్టైల్ అట్రిబ్యూట్ కానీ ఏమీ యూజ్ చేయక్కర్లేదు. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో డైరెక్ట్గా న్యూ నోట్ ప్యాడ్ తీసుకుని మీరు ఏం చేస్తారు అంటే స్టైల్స్ని డిఫైన్ చేసేయచ్చు. సో ఇక్కడ నేను H1 తీసుకున్నాను.
H1కి స్టైల్స్ అప్లై చేశాను. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టైల్సే, కలరు, టెక్స్ట్ ట్రాన్స్ఫార్ము, ఫాంట్ ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ డెకరేషన్. నెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకున్నాను. పారాగ్రాఫ్ కూడా డిఫరెంట్ స్టైల్స్ అనేవి అప్లై చేశాను. సో ఇప్పుడు బాడీ తీసుకున్నాను. బాడీకి కూడా మనం కలర్ అనేది, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేశాము. సో ఇవన్నీ కూడా నేను సెపరేట్ నోట్ ప్యాడ్ తీసుకుని క్రియేట్ చేశాను. మీరు స్టైల్స్ అన్నీ డిఫైన్ చేసేసిన తర్వాత ఏం చేస్తారు అంటే దీన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేయడం ఎలాగా? సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైల్ నేమ్ ఇవ్వండి. ఫైల్ నేమ్ దగ్గర ఫైల్ నేమ్ ఏం తీసుకున్నాను నేను ఇక్కడ? ఫైల్ నేము స్టైల్ 1 అని తీసుకున్నాను. స్టైల్ 1 డాట్, లేదంటే స్టైల్ అనే, ఇంతకుముందు స్టైల్ అని సేవ్ చేశాను కాబట్టి 1 అని ఇస్తున్నాను. స్టైల్ 1 డాట్ CSS. సో ఈ స్టైల్ షీట్కి ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వాలి? HTML అని ఇవ్వకూడదు. ఎక్స్టెన్షన్కి స్టైల్ షీట్కి ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వాలి? CSS అని ఇవ్వాలి. సో ఇప్పుడు ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేయండి, సేవ్ చేయండి. మనం ఏం క్రియేట్ చేసామమ్మా? ఇక్కడ CSS ఫైల్ క్రియేట్ చేసాం, HTML ఫైల్ కాదు, స్టైల్ షీట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ స్టైల్ షీట్ని తీసుకువెళ్ళి మనం HTML ప్రోగ్రామ్కి లింక్ చేస్తాం. లింక్ చేసినప్పుడు ఈ స్టైల్స్ అన్నీ కూడా ఆ ప్రోగ్రామ్కి అప్లై అవుతాయి. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాం. చూడండి, ఒక HTML ట్యాగ్ హెడ్ సెక్షన్ డిక్లేర్ చేశాను. టైటిల్ ట్యాగ్ తీసుకున్నాము. టైటిల్ ఏమేమి పెట్టాను? ఎక్స్టర్నల్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు బాడీలో మనం పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా రాసేసాము. ఇప్పుడు చూడండి, మరి ఆ స్టైల్ ఈ వెబ్ పేజ్కి లింక్ అవ్వాలి కదా, అటాచ్ అవ్వాలి కదా. ఆ స్టైల్స్ ఈ వెబ్ పేజ్కి అప్లై అవ్వాలి అంటే ఏం చేయాలి? లింక్ చేయాలి. సో లింక్ చేయాలి అంటే ట్యాగ్ ఏంటి? లింక్ ట్యాగ్. ఈ లింక్ ట్యాగ్ని ఎక్కడ రాస్తాము అంటే హెడ్ సెక్షన్లోనే రాస్తాం. టైటిల్ అయిపోయిన తర్వాత హెడ్ సెక్షన్లోనే లింక్ ట్యాగ్ రాస్తాము. ఈ లింక్ ట్యాగ్ ఎందుకు? ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని HTML ప్రోగ్రామ్కి లింక్ చేయడానికి. సో ఈ లింక్కి ఉన్న అట్రిబ్యూట్ ఏంటంటే రిలేషన్. REL అంటే ఏంటి? రిలేషన్. ఏంటి? మన లింక్ చేస్తున్న పేజ్కి దీనికి రిలేషన్ ఏంటి అంటే స్టైల్ షీట్. ఇది ఎప్పుడు కూడా స్టైల్ షీట్ అనే ఉంటుంది. నెక్స్ట్ టైప్. ఏ టైప్ ఆఫ్ ఫైల్? టెక్స్ట్ ఆర్ CSS ఫైల్. ఇది కూడా ఫిక్స్డ్. టైప్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా టెక్స్ట్ ఆర్ CSS. మనం CSS ఫైల్ని అటాచ్ చేస్తున్నాము. నెక్స్ట్ హెచ్ రిఫరెన్స్. సో హెచ్ రిఫరెన్స్ ఈక్వల్ టు మీరు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఏ నేమ్ తోటి అయితే సేవ్ చేశారో ఆ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. చూడండి, మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని స్టైల్ 1 డాట్ CSS అని నేమ్తో సేవ్ చేసాము కాబట్టి స్టైల్ 1 డాట్ CSS అనే నేమ్తో మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అడ్రస్ అనేది ఇవ్వాలి. మీరు ఏ స్టైల్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దాని నేమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మీకు బాడీలో ప్రోగ్రాము నార్మల్గానే రాసేసుకుంటాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి చూడండి, ఫైల్ నేమ్ ఇస్తారు. ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వాలి? .html ఇవ్వాలి. .html ఎందుకు ఇస్తున్నాం? మనం క్రియేట్ చేసింది ఇక్కడ HTML ఫైల్. ఇంతకుముందు క్రియేట్ చేసింది CSS ఫైల్ కాబట్టి దానికి .css ఇచ్చాము. ఇది HTML ఫైల్ కాబట్టి HTML ఫైల్ ఇచ్చాము. ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, స్టైల్స్ అన్నీ అప్లై అయినాయా? సో ఈ లింక్ అనే ట్యాగ్ మీరు ఏ ప్రోగ్రాంలో రాస్తే ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఈ స్టైల్ షీట్లో ఉన్న స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి అన్నమాట. సో ఇది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. సో ఇవి మనకి CSSలో ఉండే 3 టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్: ఇన్లైన్ స్టైల్ షీట్స్, ఎంబెడెడ్ స్టైల్ షీట్స్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. సో ఇన్లైన్ స్టైల్ షీట్స్ అనేవి ఆ లైన్ వరకే స్టైల్స్ అప్లై అవుతాయి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అనేవి ఒక వెబ్ పేజ్ మొత్తం స్టైల్స్ అప్లై అవుతాయి. ఎంబెడెడ్ స్టైల్ షీట్స్ అనేవి ఒక వెబ్ పేజ్ మొత్తం స్టైల్స్ అప్లై అవుతాయి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేవి నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్కి స్టైల్స్ అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.